శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు రియల్ నెంబర్స్లో భాగంగా మన శక్తి పట్టిక గురించి, వైకల్పిక శక్తి పట్టిక గురించి, సముచ్చయ శక్తి పట్టిక గురించి చెప్పాను. ఈరోజు అనుసంగిక శక్తి పట్టిక, అనుసంగిక శక్తి పట్టిక. ఈ అనుసంగిక శక్తి పట్టికలో మొన్నట్లాగానే క్యూ, పీ, క్యూ, పీ ఇంప్లీస్ క్యూ, పీ ఇంప్లీస్ క్యూ, క్యూ ఇంప్లీస్ పీ, ఈ విధంగా. అంటే ఇంప్లీస్ సింబల్కి అర్థం ఏంది? అయిన సో. పీ ఇంప్లీస్ క్యూ, పీ క్యూ అయిన సో, లేకపోతే క్యూ పీ అయిన సో. ఇంప్లీస్ అనే సింబల్ ఈ విధంగా ఉంటుంది, ఇంప్లీస్. అయితే దీంట్లో పీలో టీ అంటే మంచోడిని తీసుకుందాం. పీలో మంచోడు ఉంటే క్యూలో మంచోడు. అదేవిధంగా పీ ఇంప్లీస్ క్యూలో కూడా మంచోడే ఉంటాడు, క్యూ అండ్ ఇంప్లీస్లో కూడా మంచోడు కాదు. ఈ విధంగా అనుసంగిక శక్తి పట్టికలో కూడా మంచోళ్ళు మాత్రం మంచోళ్ళుగానే ఉంటారు. అంటే ఏ పట్టికలో కూడా మంచోళ్ళు అందరూ మంచోళ్ళుగానే ఉంటారు, ట్రూ అనమాట. అదేవిధంగా రెండోది, మంచోడు దొంగోడు కలిశాడు అనుకోండి. అనుసంగిక శక్తి పట్టికలో మంచోడు దొంగోడు కలిస్తే మంచోడు అంటే పీ ఇంప్లీస్ క్యూలో దొంగోడు అవుతాడు, క్యూ ఇంప్లీస్ పీలో మంచోడు అవుతాడు. చూడండి, అనుసంగిక శక్తి పట్టికలో ఆ పట్టికలు గతంలో చెప్పిన పట్టికలు వేరు. ఈ అనుసంగిక శక్తి పట్టికలో ఫస్ట్ రెండోది చూడండి, దొంగోడు మంచోడు దొంగోడు కలిస్తే దొంగోడే అవుతాడు. ఈ దొంగోడు మళ్ళీ ఈ దొంగోడు కలిస్తే మంచోడు అవుతాడు. ఇట్లా చూసుకో, దొంగోడు మంచోడు, మంచోడు దొంగోడు, దొంగోడు కలిస్తే మంచోడు అవుతాడు. ఈ అనుసంగిక శక్తి పట్టిక అంటే శక్తి పట్టికల యొక్క విధానం తెలియాలి. ఈ విధంగా మనం టేబుల్ వేసి మ్యాథమెటిక్స్ని తెలుసుకోవాలి. అదేవిధంగా ఎఫ్ అంటే దొంగోడు మంచోడు కలిశాడు. దొంగోడు మంచోడు కలిస్తే ఎక్కడికి వస్తే పీ ఇంప్లీస్ క్యూలో మంచోడు అవుతాడు. మంచోడుగానే అంటే దొంగోడు మంచోడితో కలిసిన, మంచోడు దొంగోడితో కలిసిన మంచోడుగానే ఉంటాడు ఈ అనుసంగిక శక్తి పట్టికలో. అదేవిధంగా క్యూ అండ్ క్యూ ఇంప్లీస్ పీలో మాత్రం దొంగోడు అంటే చూడు, ఇద్దరు మంచోడు కలిస్తే పేదవుగా మారిపోతాడు. ఇప్పుడున్న సమాజాన్ని ప్రకారం ఈ అనుసంగిక శక్తి పట్టిక ఇద్దరు మంచోళ్ళు కలిస్తే మళ్ళీ దొంగోడుగానే మారిపోతాడు. కన్నింగ్ మైండ్ ఉంటుంది, వాడు మంచోడు లక్షణాలు వస్తుంది, మనం మంచిగా ఉంటే వాళ్ళలాగా తిండి లేకుండా బతకాలి, అప్పులు తెచ్చుకొని బతకాలి, కాబట్టి మనం దొంగోడుగా మారాలని ఈ అనుసంగిక శక్తి పట్టిక ఇప్పుడు మన కాలానికి సరిపోద్ది. దీని ప్రకారము పీ ఇంప్లీస్ క్యూ డజ్ నాట్ ఈక్వల్ అంటే పీ ఇంప్లీస్ క్యూ డజ్ నాట్ ఈక్వల్ టు క్యూ ఇంప్లీస్ పీ అంటే ఈ రెండు సమానం కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఫలితం పీ ఇంప్లీస్ క్యూలో ఉన్న ఫలితం క్యూ ఇంప్లీస్ పీలో రాదు. కాబట్టి ఈరోజు మరో క్లాస్ని స్టార్ట్ చేద్దాం. ఈ రియల్ నెంబర్స్లో మీకు చెప్పినవి గుర్తుంటే జాగ్రత్తగా తెలుసుకోండి. అంటే నేను ఎందుకు చెప్పుకున్నా అంటే మీరు క్లాస్ అంతా చెప్పాలని కాదు, మీకు ఇట్లా వీడియోలు చూసి చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దీని మీద శ్రద్ధ కలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అందుకోసమే చెప్తాను, నేను చెప్పింది అని కాదు, నేను చెప్పేటువంటి జాగ్రత్త చూసుకొని మీకు ఇంట్రెస్ట్ కలిగితే మీ పుస్తకాలు మీరు చదువుకుంటారు. నేను ఇప్పుడు గాత సంఖ్యలు గతంలో చెప్పాను. ఈ గాత సంఖ్యలు అనేటువంటివి గురించి మీకు చెప్పే ముందు వివరణ చెప్పాలి. 7/n అనేది ఉంది. దీని మీనింగ్ ఏంది? దీంట్లో 7/nలో n ఘాతము అంటే 7/nలో ఏకు ఘాతము అంటాడు. ఏకు ఘాతం ఏంది? 7/nలో ఏకు ఘాతము n అవుతుంది. వాల్యూ ఉంటే వాల్యూ చూపించాలి, వాల్యూ లేదు కాబట్టి మనము ఫార్ములా చూపించాం కాబట్టి 7/n ఏకు ఘాతము n అని చెప్పాలి. అదేవిధంగా 7/n యాంటీ అనుకుందాం.
ఇదేవిధంగా 7 తరపు ఎన్లో ఎన్ను ఘాతాంకము అంటే 7 తరపు ఎన్లో ఏకు ఘాతము ఎన్ అవుతుంది. 7 తరపు ఎన్లో ఎన్ను ఘాతాంకం అంటారు. ఘాతాంకము 7 తరపు ఎన్ 7 తరపు చూడండి మీనింగ్ చూడండి. 7 తరపు ఎన్ ఏకు ఎన్ ఘాతం అవుతుంది. అదేవిధంగా 7 తరపు ఎన్లో ఎన్ను ఏమంటారంటే ఘాతాంకము అంటారు. అదేవిధంగా ఇందులో భూమి ఏంది? ఇందులో భూమి వచ్చేసి ఇది ఏ అవుతుంది. భూమి అనేటువంటిది ఏ అవుతుంది. అదేవిధంగా ఘాతాంకము భూమి ఎన్నిసార్లు కారణాంకంగా వ్రాయబడిందో సూచించేది 7 తరపు. భూమి ఘాతాంకము భూమి ఏను ఎన్నిసార్లు రాశారో ఎన్నిసార్లు కారణాంకంగా ఎన్నిసార్లు కారణాంకంగా వ్రాయబడిందో సూచించేది 7 తరపు. ఏ అనేది భూమికి చూపిస్తుంది. ఈ భూమి కానీ 7 తరపు ఎన్ కానీ అనేటువంటి ఎన్నిసార్లు కారణాంకంగా వ్రాయబడిందో సూచించేది 7 తరపు ఎన్. అయితే అసలు లేకపోదాం. ఘాతాంక న్యాయము అనేటువంటిది జస్టిస్ ఆఫ్ ఘాతాంకం. దీంట్లో మనం ఒక ఫార్ములా తీసుకున్నాం. ఎన్ రూట్ ఆఫ్ 7 తరపు పి అని. ఎన్ రూట్ ఆఫ్ 7 తరపు పిలో దాన్ని ఫార్ములాని విశదీకరించాలి. అప్పుడు ఏం పడుతుంది? ఎన్ రూట్ తరపు ఎం ఆఫ్ ఏపీకి వరల్డ్ తరపు ఎం. ఇప్పుడు ఎన్ రూట్ ఆఫ్ ఏపీ కూడా అనేటువంటిది ఎన్ రూట్ ఆఫ్ ఎం ఆఫ్ ఏపీ తరపు ఎం అనే దానికి సమానం అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూసుకోండి. ఎంఎన్ రూట్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ ఎంఎన్ రూట్ ఆఫ్ ఏపీ ఇంటూ ఎం ఏపీ తరపు ఎం. చూడు ఎన్ రూట్ ఆఫ్ 7 తరపు పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ రూట్ ఆఫ్ ఎం ఆఫ్ ఏపీ టు ద పవర్ ఆఫ్ ఎం అయితే రిజల్ట్ ఈ ఎంఎన్ అవుతుంది. ఈ విధంగా ఏపీ టు ద పవర్ ఆఫ్ పిఎం మల్టిప్లికేషన్ చేస్తే కూడా పిఎం అవుతుంది. అదేవిధంగా మనకి గతంలో చిన్నప్పుడే నేర్చుకున్నాం. ఎన్ రూట్ ఆఫ్ ఏపీ ఎన్ రూట్ ఆఫ్ ఏపీ ఎన్ రూట్ ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ 1/p n/p ఎన్ రూట్ ఆఫ్ a/p ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ p/n రాసుకోవచ్చు కదా. ఎన్ రూట్ ఆఫ్ ఏపీ అనే దాన్ని ఏ ఇంటూ p/n రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 p ఈజ్ ఈక్వల్ టు 2 n ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఏ p/p అంటే ఎంత? 2 2/2 క్యాన్సిల్ కొడితే ఏ అవుతుంది. చూడండి వాల్యూస్ తీసుకుంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పంతే. అదేవిధంగా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ఉంటుంది. రూట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ అవుతుంది. అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అంతే కదా. ఏ ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ ఏ రూట్ ఉంటుంది కాబట్టి ఏ వస్తుంది. ఈ విధంగా మీరు
ఒకదాన్ని నేను చెప్పినప్పుడు మరో ఒక 5, 20, 30 వీడియోలు మీరు తయారు చేసుకొని ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్గా ఖాళీ టైంలో బోర్ కొట్టకుండా చూసుకుంటే మీకు మ్యాథమెటిక్స్ సులభంగా రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తెచ్చాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.